నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి సమర్థుడని, కాంగ్రెస్ లో ఉంటే మాత్రం అసమర్థుడిగా మారిపోతారని చెప్పారు. కాంగ్రెస్ కు ఎంపీ అభ్యర్థులు దొరకటం లేదని, ఇతర పార్టీల నుంచి వలస నేతలను తెచ్చుకునే టికెట్లు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో కాంగ్రెస్ కు 30 ఎంపీ సీట్లు కూడా రావని ఆయన జోస్యం చెప్పారు. రామ మందిరమే కాదు, కేసీఆర్ కు కృష్ణ మందిరం కూడా చూపిస్తామన్నారు అరవింద్. కేసీఆర్ కు లిక్కర్ పై ఉన్న ప్రేమ నిజాం షుగర్ ఫ్యాక్టరీపై లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ పైన కాంగ్రెస్ ప్రభుత్వం టైం పాస్ చేస్తోందని, కేసీఆర్ కేటీఆర్ కు దీంతో సంబంధం ఉంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎంపీ అరవింద్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇటువంటి దిగజారిపోయిన రాజకీయాలు చేస్తుందని వాళ్ళ క్యాండిడేట్లు కూడా సరిగ్గా దొరకలేదు. ఇవాళ క్యాండిడేట్లను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చేసి పనికిమాలిన క్యాండిడేట్లను ఇవాళ ఇక్కడ టికెట్లు ఇచ్చే పరిస్థితికి వస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు 40 పైన లోక్సభ సీట్లేమో ఉన్నట్టున్నాయి, అవి కాస్త 30కి పడతాయని నేను మీ అందరికీ ముందర చెప్తా ఉన్నా. ఆయనకి కనీసం 15 సంవత్సరాలు కనీసం ఇంకా రాజకీయ జీవితం, మంచి యాక్టివ్ రాజకీయ జీవితం ఉంది. రేవంత్ రెడ్డి యాక్టివ్గా చేస్తాడా అంటే కొన్ని అంశాలలో యాక్టివ్గా చేస్తాడు. రేవంత్ రెడ్డి అసమర్థుడు కాదు, కాంగ్రెస్ పార్టీలు ఉంటే ఇంకా అసమర్థుడు తయారవుతాడు ఆయన. ఇవన్నీ కనబడవు కేసీఆర్కి. రామ మందిరం ఒకటి కనబడుతుంది, సంతోషం కనబడుతుంది. రామ మందిరం, కృష్ణ మందిరం కూడా చూపిస్తాం. అంటే ఆయన ప్రపంచం, ఆయన బిడ్డనే ఆయన ప్రపంచం. బిడ్డ దగ్గరికి ఈడి వచ్చిందని ప్రపంచం మొత్తం ఈడి రాదు కదా. 4 కోట్ల ఇల్లు కట్టాడు మోదీ. 80 కోట్ల మందికి 5 ఏళ్ళ నుంచి భోజనం పెడుతున్నాడు, 4 ఏళ్ళ నుంచి భోజనం పెడుతున్నాడు మోదీ. ఇంకా 5 ఏళ్ళు పెడుతున్నాడు మోదీ. 1 నెల వస్తున్నది, అది కొద్దరికి వచ్చింది. ఇదే 200 యూనిట్లు ఫ్రీ. ఆ 2వ నెల మళ్ళీ గాయం, మొత్తం వస్తున్నది బిల్లు. మా డాడీ పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకోలే. మా డాడీ మంత్రిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే కాలే. మా డాడీ రాజ్యసభ వాళ్ళే ఇచ్చిండ్రు. మా డాడీకి వాళ్ళ పార్టీలనే మా రాజ్యసభ ఇచ్చిండ్రు. అప్పుడు నేను వేరే పార్టీలో పోయి ఆయన చెల్లెని ఓడగొట్టి లోక్సభకు పోయినా. మా డాడీకి ఏం సంబంధం?